జార్జి తన వాళ్లతో ఏషియన్ జింబో అనే షిప్పులో మలేషియాకి తప్పించుకుపోతాట. ఎప్పుడు? ఈ రోజు 4 గంటలకి. వీడే జార్జ్. నాలుగైదు రోజుల్లో నేను మలేషియా వచ్చేస్తాను. అక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళేందుకు పాస్పోర్ట్, వీసా అన్ని రెడీ చేసి పెట్టు. ఓకే? అన్ని వ్యవహారాలు జాగ్రత్తగా చూడు. కెప్టెన్, ద షిప్ మస్ట్ బి దేర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. స్టార్ట్ ఇమిడియట్లీ. ఎవడో ఇప్పుడు మన షిప్లోకి వచ్చి మన వాళ్ళందరూ చంపేస్తున్నాడు సార్. ఎవడు వాడు? ఎవరు?
ఎగ్జామ్స్ అన్ని బాగా రాసావక్క? ఫస్ట్ క్లాస్ గా రాసాను. నువ్వెలా రాసావు దినేష్? సూపర్ గా రాశానక్క. పిన్ని నేను బాగా చూసుకుంటానా? ఆవిడ సంగతి ఎందుకులే, దిగులు పడికి నేను వచ్చేసానుగా. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను రా. ఏం గిఫ్ట్ అక్క? సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ అక్క. వావ్, ఫెంటాస్టిక్. ఈ ఇయర్ లో ఇది సూపర్ క్యాచ్. హలో హలో, థ్యాంక్స్ అంటే నో మెన్షన్ చెప్పాలి సార్. డార్లింగ్, డార్లింగ్, ఫేస్ క్రీమ్ రాసుకునేటప్పుడు ఎందుకు క్రీమే డిస్టర్బ్ కదా. చేస్తారు? వద్దండి. ఓ నువ్వా? తలుపు తట్టి లోపల రావాలని మేనస్ తెలియదు నీకు? సారీ డాడీ. ఆ, మళ్ళీ హాస్టల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? 10 days తర్వాత. హలో, నమస్తే సార్. నువ్వు నేను ప్రకాష్ రావడం మాట్లాడుతాను సార్. ఇష్టం లేదులా ఉంది. అందుకే అలాగే. తిడుతున్నారు. Thank you. ఇక ఆ రూమ్ లో నా చెల్లెలు సింధునే ఉంటుంది. నువ్వు 10 రోజులేగా ఉండబోయేది. హాల్లోనే ఉండు. హలో, ఏంటి భయపడ్డారా? అది మొహం చూస్తేనే తెలుస్తుంది. ఇదొట్టి బొమ్మ సార్, జస్ట్ ఫర్ ర్యాగింగ్. ఇది తట్టుకునేందుకు గుండెలో ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. ఇంకో విషయం తెలుసా? ర్యాగింగ్ లోనే ఫ్రెండ్స్ ఆగలం. ఏమిటి, అర్థమైందా లేదా? అయ్యో, ఓకే, నా గురించి చెప్తాను. నా పేరు పూజ. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. లీవులకు వచ్చాను. మీ పక్క పోర్షన్లో ఉంటున్నాను. కొంచెం ఎక్కువ మాట్లాడతాను. మీ గురించి చెప్పండి. ఏంటి మీరు మాట్లాడరా? ఓకే ఓకే, మాట్లాడిస్తే పోయా. మనకి దొరకపోతారా? ఏ బాయ్. తెలుగువన్ రమ్మంది తెలుగువన్ ఝన్ 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 తెలుగువన్ రమ్మంది తెలుగువన్